ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేటాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ఇప్పుడు నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా, లేకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాగా మారుతారా అన్న దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అనిల్ కుమార్ పునేట 2019 సమయంలో ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే ఈయన్ను ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలకమైన విజిలెన్స్ కమిషనర్ గా అనిల్ చంద్ర పునేటిని నియమించింది. ఇప్పుడు ఆయన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఆదేశాలు కూడా, ఉత్తర్వులు కూడా వచ్చేసాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అనిల్ చంద్ర పునేటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలతో 3 పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో పాటు నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ ను ఆదేశించింది. తొలుత ఈ 3 పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు ఇచ్చిన సిఎస్ అనిల్ చంద్ర పునేటి ఆ తర్వాత ఆ జీవోను రద్దు చేసి కేవలం 2 ఎస్పీల్ని మాత్రమే బదిలీ చేస్తూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా అప్పట్లో ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు బదిలీని మాత్రం ఆపేశారు. ఈ బదిలీ ఆపివేయడం వెనుక చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే సిఎస్ పనిచేశారు. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా పునేట ధిక్కరించారు అన్న ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ కూడా ఏపీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేసిన పునేట హైకోర్టులో ఏకంగా వాదనకు కూడా దిగారు. కేంద్ర ఎన్నికల సంఘమే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తికి ఎన్నికల ప్రక్రియతో, ఎన్నికల కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎన్నికల ప్రక్రియలో భాగం కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయాల్సిందిగా ఈసీ ఆదేశించడం అన్నది అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అంటూ కూడా హైకోర్టులో వాదించారు పునేట. అయితే హైకోర్టు మాత్రం ఈ వాదనని పరిగణలోనికి తీసుకోలేదు. చివరకు అయిష్టంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టుగానే నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావును కూడా బదిలీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అనిల్ చంద్ర పునేటి పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారని గమనించిన నాటి ఈసీ ఈయన్ని సిఎస్ పదవి నుంచి తప్పించింది. ఈయన స్థానంలోనే సిఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యంను కేంద్ర ఎన్నికల సంఘం ఆ రోజు నియమించింది. అంటే చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆయన ఆదేశాల్ని పాటిస్తూ ఈసీ పరిధిలో పనిచేయాల్సిన సమయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని కూడా ధిక్కరించిన అనిల్ చంద్ర పునేటి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. కాబట్టి పైగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునేటిని, రిటైర్ అయిన పునేటిని ఏరుకోరి తీసుకొని వచ్చి విజిలెన్స్ కమిషనర్ గా నియమించారు. దీన్ని బట్టే తెలుగుదేశం పార్టీకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో కూడా అర్థమవుతోంది. చంద్రబాబు కోసం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలనే ధిక్కరించిన ట్రాక్ రికార్డున్న అనిల్ చంద్ర పునేట ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలో ఆయన ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించకపోవచ్చు అన్న అనుమానం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యక్తం చేస్తోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొన్ని నెలల్లో మొదలు కాబోతోంది. ఆ ప్రక్రియ మొదలైన తరువాత అనిల్ చంద్ర పునేట ఎలా వ్యవహరిస్తారు అన్న దాన్ని బట్టి ఈయన నిష్పక్షపాతంగా ఉంటున్నారా లేదా అన్న దానిపైన ఒక అంచనాకు రావచ్చు.